సిఎస్ రోల్ ఏమిటి? సిఎస్ గారు గతంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారా లేదా? ఆయన సంతకాలు ఉన్నాయా లేవా? ఆయన ఎందుకు పిలవలేదు అని మీరు అడుగుతున్నారు. అట్లాగే ఆయన పాత్ర మీద ఎందుకు మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ మల్లు భట్టి గారు కానీ ఎందుకు చెప్పలేదని అడుగుతున్నారు. దానికి సంబంధించి మీ దగ్గర ఏమైనా సమాచారం ఉంటే చెప్పండి. అట్లాగే మీరు ఏదైనా అడిగితే వారిని అడుగుదాం. లేదు సార్, మేమేమంటా ఉన్నాం, దయచేసి అర్థం చేసుకోండి. స్వతంత్ర కమిషన్ మరి ఆనాడు మీరు ఎందుకు రామకృష్ణారావు గారు పిలుస్తలేని చెప్పేసి మీరు స్వతంత్ర కమిషన్ ముందు ఎందుకు చెప్పలేదు? మరి ఇప్పుడు ఎందుకు చెప్తా ఉన్నారు? రేపు అసెంబ్లీలో మాట్లాడండి. అది ఆర్గ్యుమెంట్ కాదు మిత్రమా, అది చరణ్ గారు, అది ఆర్గ్యుమెంట్ కాదు. పిలవాల్సిన బాధ్యత ఘోష్ కమిషన్ది. పిలవాల్సిన బాధ్యత ఘోష్ కమిషన్ది. పిలిచిందా లేదా? పిలిస్తే ఈయన వెళ్ళలేదా? లేదు వెళ్ళాల్సిన అవసరం లేదని మీరు భావిస్తున్నారా? అది చెప్పండి. అది ప్రభుత్వము ఎక్కడ కూడా ఘోష్ కమిషన్ విషయంలో మేము ఇన్వాల్వ్ కాలేదు. ఇది నిజం. మేము కేసీఆర్ గారు లాగా డైనింగ్ టేబుల్ కూర్చొని వీళ్ళు అరెస్ట్ చేయండి, వాళ్ళని అరెస్ట్ చేయండి, వీళ్ళకి ప్రోగ్రామ్ అనుమతి తప్పులు ఒట్టేబో సార్ ఎప్పుడు కూడా. మీరే కదా, మీలాగా మేము వ్యవహరించలేదు. దయచేసి అనవసరంగా కాంగ్రెస్ పార్టీకి ఆపాదించే ప్రయత్నం దయచేసి మానుకోవాలా. రాజకీయ కక్ష కారణాలు తావులేదు ఇక్కడ. మేము స్వతంత్రం పర్పేసి కమిషన్ విషయంలో చెప్తే టైం వేస్ట్ అవుద్ది, అది సమస్య. రైట్, విఠల్ గారు చెప్పండి. కేంద్రం ఏం గడిపీసిందా అని అడుగుతున్నారు ఈయన. మాట్లాడడం అలవాటే, అందుకే వాళ్ళ అధికారానికి దూరమైన ఇట్లాంటి భాష భాష అంతవరకు పెద్ద అభ్యంతరకరం కాదులే కానీ, బట్ మీరు అన్నట్లు సభ్యంగానే ఉండాలి. ఇప్పుడు మా పరిధిలో లేని ప్రాజెక్ట్ సార్ ఇది. అది ఇరిగేషన్ ప్రాజెక్టు, తెలంగాణ ఇస్ నాట్ ఏ నేషనల్ ప్రాజెక్ట్. కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వాలి కదా, అనుమతులు మీ దగ్గర నుంచే కదా వచ్చేది. ఘోష్ కమిషన్ చెప్తా ఉంది. నేను ఒక మాట, ఇప్పుడు కృష్ణ గారికి ఒక మాట, ఇట్స్ టెక్నికల్ లీగల్ ఇష్యూవే మాట్లాడుతున్నాను సార్. ఇప్పుడు క్యాబినెట్ అప్రూవల్ లేదని ఘోష్ కమిషన్ తేల్చింది. కృషాంక్ గారు ఏమంటున్నారు, క్యాబినెట్ ద్వారా ఏర్పడినటువంటి సబ్ కమిటీ రికమెండ్ చేసిందని చెప్తా ఉన్నారు. తద్వారా జీవోలు వచ్చినాయని చెప్పినారు. సబ్ కమిటీ రికమెండ్ చేసిన ద్వారా ఫైనల్ గా జీవో ఇవ్వమంటే అది బిజినెస్ రూల్స్ లకు వ్యతిరేకం, యాజ్ పర్ బిజినెస్ రూల్స్. జనరల్ గా అయితే ఇక్కడ పాయింట్ విఠల్ గారు మీరు చెప్పిన దాంట్లో ఒక పాయింట్ ఏంటంటే, సబ్ కమిటీ రిపోర్ట్ అయినా మళ్ళీ క్యాబినెట్ లోనే పెడతాం అనేది సహజంగా జరుగుతుంటది. మరి ఇక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు సార్, అదే చెప్పబోతున్నాను సార్. అవును, సబ్ కమిటీ రికమెండేషన్ మళ్ళీ క్యాబినెట్ కి వచ్చిందా లేదా? ఒకవేళ క్యాబినెట్ వస్తే అప్రూవల్ ఉందా లేదా? అప్రూవల్ లేకపోతే ఘోష్ కమిషన్ క్యాబినెట్ అప్రూవల్ లేదు, ఇది ఇండివిజువల్ డిసిజన్ తీసుకున్నారా ఎందుకు చెప్తా ఉంది? అది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి, తుమ్మల నాగేశ్వరరావుని పీసీ ఘోష్ కమిషన్ ని ఎందుకు పిలవలేదు? సాక్షిగానా లేకపోతే ఆయన బాధ్యతనా? ఏది దేనికోసం పిలవలేదు? ఎందుకు పిలవలేదు? ఎకనామిక్ ఆర్థిక శాఖ కార్యదర్శి. ఒక్క నిమిషం విఠల్ గారు, మీరు కీలకమైన పాయింట్ చెప్పారు. తుమ్మల గారిని కూడా పిలవలేదన్న సంగతి నాకు గుర్తులేదు. ఇప్పుడు ఈయన గడ్కరీ గారిది ఏదో చూపిస్తున్నారు, వినండి ఒకసారి. చెప్పండి సార్. అప్పట్లో సార్ ఒక్క మాట నేను చెప్పదలుచుకున్నాను. ఒక్క నిమిషం చెప్పండి, ఆన్ చేయండి. ఒకటే మాట సార్, అసలు సిడబ్ల్యూసీనే మిస్లీడ్ చేసిన వాళ్ళు వీళ్ళు. ఓకే, అంటే గడ్కరీ గారు చాలా తెలివైనవాడు కదా. ఒక్క నిమిషం గడ్కరీ గారు చాలా తెలివైనవాడు కదా. ఒక్క నిమిషం, గడ్కరీ గారు చాలా తెలివైన ఆయన కదా. ఆయన ఏం చెప్తున్నారు విందాం. గారి మాటపై నేను స్పందిస్తాను. ఇవాళ ఎల్లంపల్లి నీళ్లు హైదరాబాద్ కి నీళ్లు ఎప్పుడు వచ్చినాయి సార్? ఎల్లంపల్లి ద్వారా. ఓకే, రైట్. కాళేశ్వరం ప్రాజెక్టు లేకన్నా ముందే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఉంది సార్. కాంగ్రెస్, మీరు వాళ్ళు చెప్పుకుంటారో లేదా, కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది. హైదరాబాద్ కి డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ మిమ్మల్ని అడగలేదు, గడ్కరీ గారి వ్యాఖ్య గురించి అడిగాను.